చిత్తూరు జిల్లా జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పీసీఆర్ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో పీసీఆర్ హై స్కూల్లో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 263 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా లోపాలు గుర్తించిన 20 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ ఆముద చుడా, చైర్పర్సన్ కటారి హేమలత, చిత్తూరు ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ డిపిఎం అర్పిత, పీసీఆర్ హై స్కూల్ హెచ్ఎం పూర్వాణి, ఇతర సంబంధిత అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా అర్పిత గారికి వాళ్ళ టీం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి పనిచేస్తున్నారు. ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలు టెస్టింగ్ చేసి సుమారుగా 3,500 పిల్లలు ఐడెంటిఫై చేశారు. 6,000 పిల్లలకి టెస్టింగ్ చేశారు. మన జిల్లాకి గవర్నమెంట్ ద్వారా 10 లక్షల బడ్జెట్ కూడా అలౌట్ అయింది. సో ఆ 10 లక్షల రూపాయలతోటి 3,500 స్పెక్టికల్స్ కొనడం జరిగింది. సో నేను ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి వర్యులు మరియు హెల్త్ మినిస్టర్ వర్యులు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఈ సభలో సెల్ ఫోన్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ ఉపయోగం ఇంకా బేసిక్గా ఎక్కువగా వాడడం జరుగుతుంది. ప్రీవియస్ 15-20 ఇయర్స్ ఈ సెల్ ఫోన్స్ లేవు. సో స్కూల్ ఆఫ్ తర్వాత ఆల్మోస్ట్ 2 నుంచి 3 గంటల పిల్లలు వేసింది ఆడగడం. 4:30 నుంచి 6:37 వరకు ఫీల్డ్కి వెళ్ళి రన్నింగ్ యాక్టివిటీ, క్రికెట్ యాక్టివిటీ, కబడ్డీ యాక్టివిటీ చేసేవారు. కానీ ఇప్పుడు బేసిక్లీ ఎక్కువ టైం మనము సెల్ ఫోన్స్ స్టడీ మీద చేస్తాం. సో ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్. మీరు కొద్దిగా డిసిప్లిన్గానే ఉండాలి. ఒక 2-3 డేస్ బ్యాక్ జిల్లాలో ఒక అవేర్నెస్ కార్యక్రమం సైబర్ సెక్యూరిటీ మీద కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఏం చూస్తున్నాము, సేఫ్ ఇంటర్నెట్ నీడ్ ఆఫ్ ద మీరు ఫేస్బుక్ ఎట్లా వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడుతున్నారు, ఎట్లా అఫెక్ట్ అవుతున్నారు, మీకు ఏమేమి ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి, కంపారిజన్ వస్తుంది, మరియు ఓటీటీ యాప్స్ మరియు బెట్టింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అన్నీ బేసిక్లీ ఒక బిజినెస్ లాగా అయిపోయింది. సో ఇది మనకి కంట్రోల్ చేయలేకపోతే రేపు మీ స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి. మీకు తెలుసు 10 మీరు ఒక అట్మాస్ఫియర్లో ఉంటారు. కానీ 10th తర్వాత మీకు మీ కాంపిటీషన్ని ఓన్లీ చిత్తూరుతో కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ 12th తర్వాత కంట్రీ వైజ్ అక్కడ ఎక్కువ టైం స్టడీస్ మీద, మీ ఫిట్నెస్ మీద, మెంటల్ హెల్త్ మీద ఖర్చు చేయలేకపోతే అటు సైడ్ మీరు ఖర్చు చేస్తే రేపు మీరు కంప్లీట్ చేయలేదు. ఓకే, సో మీ పేరెంట్స్ ఎక్స్పెక్టెడ్ ఉండాలి క్వాలిటీ. సో ఇది ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఈ సభ నుంచి మీకు ఇస్తున్నాను. ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, స్ట్రెస్, యోగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సెల్ ఫోన్ యూజ్ కొంచెం తగ్గించేయాలి అండ్ డిసిప్లిన్ ఉండాలి. సో ఐ థ్యాంక్ హెల్త్ డిపార్ట్మెంట్, సెక్రటరీ సార్, కమిషనర్ సార్, వాళ్ళు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అండ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో దట్ ప్రతి పిల్లలకి సాయం డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. కళ్ళజోడు 3,500 మెంబర్స్కి కళ్ళజోడు అవసరం పడింది అంటే మీరు మంచి ఫుడ్ తింటారు. ముందు
ఇవాళ ఏం టిఫిన్ చేసినారా? టిఫిన్ ఇడ్లీ తిన్నారు. ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలి. ఎవరైతే ఇప్పుడు వీటిని తీసుకుంటారో మీరు ఇది వాడడం ఎంత అవసరమో మీ హెల్త్ కూడా అంత స్పాయిల్ అయిపోయింది అని అర్థం. సో కళ్ళు సరిగ్గా కనిపిస్తా లేదు ఈ ఏజ్ మేడం. అంటే ఏ ఏజ్ ఎక్కువగా తినాలి చెప్పండి. వెజిటేబుల్స్లో ఏం తినాలి? వెరీ గుడ్, అంతా బాగుంది, వెరీ గుడ్. సో మీరు ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు? మీనింగ్ ఆఫ్ పీసీఆర్ ఏమి? వెరీ గుడ్, అందరూ మంచి స్పీడ్లోనే ఉన్నారు. ఇట్లే ఉండాలి, ఇంకా బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ స్పెక్ట్స్ ఉన్నారో వీటిని వాడకూడదు అని తీసుకోవాలి మీరు. అర్థమైనా? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, నేను స్పెక్ట్స్ వేసుకోవాలి అనే భావన మీలో రాకూడదు. క్యారెట్ ఎక్కువ తినండి, ఆకుకూరలు. అర్థమైనా? ఇంట్లో పోయి పేరెంట్స్కి చెప్పి మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నారంటే మీకు కంటి లోపాలు రావు, కళ్ళజోడు పెట్టుకోకూడదు. ఓకేనా? అప్పుడే అందరూ చెప్పారు సెల్ ఫోన్ అని. సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంత బ్యాడ్ కూడా. సెల్ ఫోన్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. అంటే మనకు కావాల్సిన న్యూస్ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది. బట్ అది ఎక్కువ చూడకూడదు. మీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే సెల్ ఫోన్ వాడాలి. ఓకేనా? నేను చిత్తూరులో నెంబర్ 8th 9th మొబైల్ ఫస్ట్ కొన్నా. అంటే 96 నుండి వాడుతున్న మొబైల్ నేను. దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ నాకు. మరి కరోనా సమయంలో అయితే ఈ మొబైలే. రీల్స్ తెలుసా మీకు? రీల్స్ ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన రీల్స్ చేస్తున్నాను నేనే. ఏమంటే పని లేదు, ఇంట్లో కూర్చోవాలి. సో మీరు అవన్నీ చేయకుండా ఫోన్ని వాడాలి. దేనికి వాడాలి? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి. గూగుల్లో పోయి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉందంటే గూగుల్లో స్పీకర్ని పెట్టుకుంటే మీరు మాట్లాడేది రిసీవ్ చేసుకుని మీకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ టీచర్ కూడా. అది ఎంత మంచో అంతే చెడు కూడా. ఓకేనా? ఈ స్పెక్ట్స్ ఇవ్వడం నాకు కొంచెం మనసులో బాధగా ఉన్నా, మేడం ఇవ్వాలి కాబట్టి వచ్చినా. వీటిని వాడకుండా ఉండే విధంగా మీరు మీ హెల్త్ కేర్ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.